శత్రు దేశమైన పాకిస్తాన్ ఎప్పుడూ కూడా జమ్మూ కాశ్మీర్ విషయంలో తన వక్రబుద్ధిని ప్రదర్శిస్తూనే ఉంటుంది. జమ్మూ కాశ్మీర్ లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పాక్ మంత్రి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. జమ్మూ కాశ్మీర్ విషయంలో కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ కూటమిది తమది ఒకే విధమైన వైఖరి అంటూ పాక్ మంత్రి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆ కూటమికి సమస్యగా మారాయి. అదే బీజేపీకి ఆయుధంగా మారింది. సాధారణంగా ఒక దేశానికి సంబంధించిన అంతర్గత రాజకీయాల్లో పొరుగు దేశాలు పెద్దగా జోక్యం చేసుకోవు. కానీ భారత్కు శత్రుదేశమైన పాకిస్తాన్ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తుంది. భారత్తో పాక్కు సత్సంబంధాలు లేకపోగా శత్రుత్వం కొనసాగుతుంది. జమ్మూ కాశ్మీర్ అంశంలో పాక్, భారత్ మధ్య నిత్యం ఉద్రిక్త పరిస్థితులే ఉంటాయి. దీనికి తోడు పాక్ నుంచి ఉగ్రవాదులు భారత్లోకి ప్రవేశించి ఇక్కడ దాడులకు పాల్పడుతున్నారు. భారత్ ఎన్నిసార్లు హెచ్చరించినా పాక్ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తూనే ఉంది. అందుకే భారత్, పాక్ శత్రుదేశాలుగానే ఉంటున్నాయి. మనకు శత్రుదేశమైన పాక్ మన దేశ అంతర్గత రాజకీయాల్లో జోక్యం చేసుకోవడంతో ఇప్పుడు దేశ రాజకీయాల్లో దుమారం రేపుతుంది. భారత అంతర్గత రాజకీయాల్లో జోక్యం చేసుకుంటూ కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ కు మద్దతుగా పాకిస్తాన్ రక్షణ మంత్రి ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మన దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్ వైఖరి, కాంగ్రెస్ వైఖరి ఒకేలా ఉన్నాయని పాక్ మంత్రి ఆసిఫ్ తేల్చేశారు. ఇవే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి పెద్ద సమస్యగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. పాకిస్తాన్ వైఖరి ఏంటో మన దేశానికే కాదు, ప్రపంచం మొత్తానికి తెలుసు. కాశ్మీర్లో ఉగ్రవాదం ఎగదోసేది పాకిస్తాన్. మొత్తంగా కాశ్మీర్ను భారత్ నుంచి విడగొట్టాలనేది పాకిస్తాన్ వైఖరి. కాంగ్రెస్ వైఖరి కూడా అదే అన్నట్లుగా పాక్ మంత్రి వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు మన దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆర్టికల్ 370 పునరుద్ధరణ విషయంలో పాకిస్తాన్ ప్రభుత్వానిది, కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ కూటమిది ఒకే మాటని పాక్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా కాంగ్రెస్ పార్టీ వైఖరి మరోసారి తేటతెల్లమైందని విమర్శించారు. పాకిస్తాన్, కాంగ్రెస్లు ఎప్పుడూ ఒకే గొంతుకు వినిపిస్తున్నాయనడానికి ఇదో నిదర్శనమన్నారు. దేశ వ్యతిరేక శక్తులతో హస్తం పార్టీ చేతులు కలుపుతుందని అమిత్ షా ఆరోపించారు. పాకిస్తాన్ వైమానిక లేదా సర్జికల్ స్ట్రైక్కు ఆధారాలు చూపించాలని అడగటం, భారత సైన్యంపై ఆయా అభ్యంతరకర విషయాలు మాట్లాడటం చూస్తుంటే పాకిస్తాన్, కాంగ్రెస్ గొంతుకు ఒకటేనని అర్థమవుతుందని అమిత్ షా ధ్వజమెత్తారు. జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసి 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించారు. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలు కూటమిగా పోటీ చేస్తున్నాయి. ఈ కూటమికి విజయావకాశాలు ఉంటాయని వారు గట్టిగా నమ్మకం పెట్టుకున్న దశలో పాకిస్తాన్ నుంచి వచ్చిన సపోర్ట్ అతిపెద్ద మైనస్గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్టికల్ 370ని రద్దు చేయడం ద్వారా కాశ్మీర్ను పూర్తి స్థాయిలో భారత్లో విలీనం చేశారు. అంతకుముందు కాశ్మీర్కు ప్రత్యేక రాజ్యాంగం ఉండేది. అక్కడి అసెంబ్లీకి 6 ఏళ్ల పదవీ కాలం ఉండేది. కానీ ఇలాంటి ప్రత్యేకమైన హోదాలన్నింటినీ ఆర్టికల్ 370 రద్దుతో రద్దు చేసేశారు. ఇప్పుడు కాశ్మీర్ కూడా మిగతా రాష్ట్రాలతో సమానం. కానీ కాంగ్రెస్ పార్టీ ఆర్టికల్ 370 రద్దుపై వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తుంది. కానీ తప్పు అని చెప్పడం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీది కూడా తమ వైఖరేనని ఆ పాకిస్తాన్ మంత్రి చెప్పడం ద్వారా కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో తప్పుడు అభిప్రాయం ఏర్పడే అవకాశాలున్నాయి. ఇలాంటి అవకాశాన్ని బీజేపీ ఎన్నికల్లో ఓ ఆయుధంగా మలుచుకుంటుంది. అందుకే బీజేపీ కీలక నేతలు ఇప్పటికే కాంగ్రెస్పై విమర్శలు చేస్తున్నారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషించే పాక్ కాశ్మీర్ విషయంలో ఎప్పుడూ కుట్రలు చేస్తుందని, అలాంటి దేశం కాంగ్రెస్కు మద్దతు పలికిందని, ఇద్దరూ కలిసి కాశ్మీర్పై కుట్ర చేస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు బీజేపీ నేతలు. మరోవైపు కాశ్మీర్ ప్రజలు ఆర్టికల్ 370 కోరుకుంటున్నారని, తాము గెలిస్తే మళ్లీ ఆర్టికల్ 370ని తెస్తామని ఫరూక్ అబ్దుల్లా ప్రకటిస్తున్నారు. అయితే కాంగ్రెస్ మాత్రం ఈ అంశంలో ఎలాంటి ప్రకటన చేయడం లేదు. మొత్తంగా భారత అంతర్గత రాజకీయాల్లో పాక్ జోక్యం ఇక్కడి రాజకీయాల్లో దుమారం రేపుతుంది. జమ్మూ కాశ్మీర్ కి సంబంధించిన అంశంపై పాక్ మంత్రి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ కూటమికి సమస్యగా మారాయి. దీంతో బీజేపీ ఈ కూటమిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తోంది.